వార్తలకైతే స్వాగతం చెప్పుకొని ఇగో తెలంగాణలో ఏం జరుగుతున్నది, అటు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది, అసలు బనకచెర్ల ముచ్చట కేంద్రము ఎందుకు తీస్తలేదు, ఇక గట్లనే సీఎంలు ఇద్దరు భేటీ కావాల్సిందేనని కేంద్రం ఎట్లా చెప్తున్నది, ఇక గాయంత ముచ్చట ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, స్థానిక ఎలక్షన్స్ లల్లా ఎవరెవలకు ఎంతెంత ఏమేమున్నది, అటు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు ఎన్ని స్థానాలు కేటాయించరు అనే ముచ్చట్లనైతే ఇయ్యాల నేను మీ ముంగడికి తీసుకొని వచ్చిన. మరి కళ్ళ కట్టేటట్టయితే నేను చెప్తానులా, మరి వినదందుకైతే మీరు సిద్ధమే కదా, మరి ఇంకెందుకు ఆశములా చలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రెండో విడత భూసేకరణ అయితే కొనసాగుతున్నదట. నారాయణ అమరావతి రెండో భూసేకరణ కార్యక్రమంలో అయితే మంత్రి నారాయణ సార్ అయితే స్పష్టం చేసిండు. ఇక భూసేకరణ మీదనైతే మంత్రుల కమిటీ తోటి చర్చించి తదుపరి కేబినెట్ సమావేశానికి అయితే తీసుకురావాలి అని అయితే సార్ చెప్తున్నాడు. ఇక ఇళ్ల ముచ్చట్ల భాగంగానే 2014లో అయితే ల్యాండ్ పుల్లింగ్ చేసినటువంటి వాళ్ళ మీదనైతే సోదరుల వివరాలు, ఇక కృష్ణా నదిలో అయితే మెర్ట్ అయినటువంటి ల్యాండ్ కు సైట్లు ఇయ్యలేదట. ఇక కొందరైతే కమర్షియల్ రెసిడెన్షియల్ సైట్లనైతే ఒకేసారి కోరుకుంటున్నారట. ఈ సమస్యల పరిష్కారానికి అయితే కమిటీ వేసుకొని వాళ్ళకైతే మంచిగా వివరించి తెలిసే ప్లానే చేస్తున్నారట. ఇంకా ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటు చూసినా బనకచెర్ల. కాకపోతే కేంద్రం అయితే ఈ బనకచెర్ల ముచ్చట్నే మర్చిపోయిందట, అసలు మాట ఎత్తుతలేదట. ఇగో రెండు సీఎంల భేటీకి కేంద్రం అయితే ఆమోదం అయితే తెలిపింది కదా. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు సీఎంలను అయితే కలుసుకోవాలని అయితే కేంద్రం అయితే ఆమోదం తెలిపిందిలా. ఈ ఒక్కసారి అసలు ముచ్చట చూసుకుంటానులా, కేంద్రం నోట్లనైతే అస్సలకే బనకచెర్ల ప్రస్తావనే రాలేదట. ఇటు తెలంగాణ సీఎం అటు ఆంధ్రప్రదేశ్ సీఎంల భేటీ మీదనైతే కేంద్ర జల వనరుల శాఖనైతే నోటు విడుదల చేసింది కదా. కృష్ణా బేసిన్ లా వాటర్ ఫ్లో మానిటరింగ్ కోసం అయితే టెలిమెట్రిక్ డిజైన్ అయితే ఏర్పాటు చేసిరట. శ్రీశైలం డ్యాము రక్షణ చర్యలకైతే 2 రాష్ట్రాలు అంగీకరించినట. కేఆర్ఎంబి ఆఫీసర్లనైతే విజయవాడ అమరావతికి అయితే తరలించడానికైతే ఒప్పుకున్నారట. ఇక మిగతా సమస్యల పరిష్కారానికి అయితే కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక అందులో బనకచెర్ల ప్రస్తావనే రాలేదట. ఇక ఇట్లా బనకచెర్ల ప్రస్తావన రాకపోవడానికి అయితే ఇది ఒక చర్చనీయాంశంగా మారిందిలా. ఓయ్ సురేష్, ఇదేమన్నా ఎయిర్పోర్టా లేకపోతే బస్ స్టాండా? ఓ సెల్లె శృతి, ఓ తమ్మి నాగి, ఇది సేమ్ విమానాలు పోయే ఎయిర్పోర్ట్ స్టేషన్ లెక్కనే ఉన్నది కదా. ఓ కోగడొక్క ఎట్లున్న చూడురి, ఆ ఏసీలు గిస్కలేటర్లు శానిటైజేషన్ రూములు, అబ్బబ్బబ్బబ్బా, కింద పార్కింగ్ చేసేందుకు మీద పార్కింగ్ చేసేందుకు, వామ్మో ఇదంతా చూసుకుంటే మొత్తం ఏసీ లెక్కనే కొడుతుంది కదా. అరే నిజముర్రా నాయన, మీ తెల్లక ముఖాలల్లా మంచిది ఏమనుకుంటారు. ఇగో అసలు ముచ్చట చెప్తున్నా, ఒకసారి వినుర్రి. ఇది ఇక్కడగా జరిగింది వేరే రాష్ట్రంలో. ఇక తమిళనాడులో అయితే తిరుత్తణిలో అయితే నిర్మించినటువంటి బస్ స్టాండ్ వావ్ వాట్ ఏ బ్యూటీ అనిపిస్తున్నదట. ఇగో ఇది బస్ స్టాండా లేకపోతే ఎయిర్పోర్టా అనే లెక్కనే ఉన్నదట. ఇక నెటిజన్లు అయితే మస్తు ఆశ్చర్యపోతున్నారు. ఇలా మొత్తానికి అయితే 401 బస్సులు అయితే ఉంటాయట. ఇక దూర ప్రయాణాల బస్సులను అయితే గ్రౌండ్ ఫ్లోర్ లా, సిటీ బస్సుల ప్రయాణాలు అయితే దాని మీద ఉన్న ఫ్లోర్ లో వేస్తారట. ఇక దీన్ని అయితే 500 కోట్లతో అయితే నిర్మించారట. ఇక వెయిటింగ్ రూమ్స్, శానిటైజేషన్ కంపార్ట్మెంట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, లిఫ్టులు, ఎస్కలేటరు మొత్తం ఏర్పాటు చేసిరట. ఇక ఇది మొత్తం ఏసీ బస్ స్టాండ్ లెక్కనే తయారైందట. ఇక చూసిరా జనాలు, మనకాడ కూడా గిట్లుంటే ఎంత చక్కగా ఉంటుంది చెప్పురి. ఇక ఎండలు బాగా కొడతానట్టున్నాయి కదా, అందరూ చల్లగా నీడకు గా బస్ స్టాండ్కే పోవాలి. మరి అవ్వా పెళ్ళైన 4 నెలలకే ఉల్లా దంపతులు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. ఇక హైదరాబాదు అంబర్పేట పిఎస్ పరిధిలో దంపతులు ఇద్దరైతే ఆత్మహత్యకైతే పాల్పడరులా. ఇక పోలీసులు తెలిపిన వివరాల మీదనైతే గోల్నాకాకు చెందినటువంటి లక్ష్మీనగర్ అయితే నివాసం ఉంటున్న పవన్ కుమార్ గట్లనే ఆసిం ఖాన్ అయితే 4 నెలల కిందనైతే లగ్గమైందట వాళ్ళిద్దరికి. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్ది రోజుల నుంచి అయితే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతాయి. ఇక గొడవలు ఫ్యామిలీలో కామన్ కదా. ఇక బుధవారం అయితే ఇంట్లో వాళ్ళైతే ఊరేసుకొని ఆత్మహత్యకైతే పాల్పడరట. ఇక కేసు నమోదు చేసి పోలీసులు అయితే మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఆసుపత్రికి అయితే తరలించిరులా. చూసిర్రా, ఎంత పెళ్ళైనా ఏమైనా కానీ
కొంచెం కొట్లాటలు తగ్గించుకుంటే పానాలు నిలబడతాయి, కాపురాలు మంచిగుంటాయి. ఉల్లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు మాట ఇచ్చుడు ఒకటి, ఆయన నెరవేర్చుడు ఒకటి. సుశీర్రా మాట ఇచ్చిండో లేదో ఎంబటే నెరవేర్చిండు. ఉప్పాడ తీరంనైతే సార్ అయితే అప్పుడు మునుపు వాళ్ళకైతే ముంపట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కోతకు గురైతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అయితే నేను మాటిస్తున్నా, వాటిని ఖచ్చితంగా చక్కబెట్టే ప్లాన్ చేస్తా అని అయితే సార్ చెప్పిండు కదా. ఇప్పుడు సార్ అయితే 323 కోట్లతోటైతే అక్కడ ఉన్నటువంటి కోతకు గురైతున్న ఆ ప్రాంతాలనైతే సార్ అయితే కాపాడుతున్నాడు. దానికి పెద్ద గోడను ఏర్పాటు చేసి ఆ గోడనైతే మంచి డిజైనింగ్ తోటైతే ఏర్పాటు చేస్తున్నాడట. ఏర్పాటు చేయడమే కాదులా, అక్కడ ఉన్నటువంటి స్కూల్లే గాని, ఇండ్లే గాని, ఆలయాలే గాని, పంట భూములే గాని కడలిలా కలిసిపోకుండా సార్ అయితే ప్రధానమైన సమస్యనైతే అసలు సమస్య లేకుండానే చేస్తామని, దీనికి శాశ్వత పరిష్కారం చేస్తారని మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవనాల సార్ అయితే చెప్తున్నాడులా. ఇక సారు మాట ఇచ్చిన ఆలస్యం దాన్ని ఎంబటే నెరవేరుస్తాడు కదా. బీసీలు అనగానే మొదగాల ఎవరు గుర్తుకొస్తారు? ఆర్ కృష్ణయ్య సార్ అయితే తప్పకుండా గుర్తుకొస్తాడు. ఇక బీసీ మహిళలకైతే సబ్ కోటాల కల్పించాలి. ఆర్ కృష్ణయ్య సార్ అయితే పార్లమెంట్ లా పాస్ అయిన మహిళా బిల్లులను అయితే బీసీ మహిళలకైతే సబ్ కోటా కల్పించాలని, అప్పుడే బీసీ మహిళలకైతే రాజ్యాధికారం దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సార్ అయితే అనడులా. ఇక నిన్న జరిగినటువంటి బీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాదు కాచిగూడలనైతే ఆయన మాట్లాడుకుంటా ఆ సమావేశం అయితే నిర్వహించిండు. ఇక భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సార్ ప్రభుత్వంలో మహిళల బిల్ అయితే పాస్ కావడం అయితే చాలా సంతోషకరమని, ఇక గట్టనే మోడీ ప్రభుత్వము అన్ని వర్గాలకైతే సమన్యాయం పరిచే విధంగానైతే పోరాడుతున్నది, చేస్తున్నదని ఆర్ కృష్ణయ్య సార్ అన్నడులా. ఇక 100 ఫీట్ల రోడ్డు బాధితులకైతే మేము అండగా ఉంటామంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక బాధితులకైతే అండగా ఉంటామని మన మంత్రి హైదరాబాదు కోంపల్లి నుంచి అయితే బహదూర్పల్లి వరకైతే నిర్మిస్తున్నటువంటి 100 ఫీట్ల రోడ్డు నిర్మాణంలో తమ ఇండ్లు వ్యాపారాలు కోల్పోయినాయని దూలపల్లికి చెందినటువంటి వాస్తవ్యులైతే ఆవేదన చెందుతున్నారు కదా. ఇక వాళ్ళందరికైతే ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలతోటైతే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ అయితే మాట్లాడిండు మైనంపల్లి నివాసంలో. ఇక నగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం అయితే కొన్ని పనులు చేస్తున్నది. ఇక ఇట్లా చేపట్టిన పనులనైతే కొంతమందికి ఇబ్బంది కలిగినా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకైతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటది, వాళ్ళకైతే అండగా ఉంటది అని దుద్దిల్లా శ్రీధర్ బాబు సార్ అయితే హామీ సుతం ఇచ్చిండులా. ఓ చెల్లె శంకరమ్మ, ఓ తమ్ముడా నాగి పండుకోర్రా, నైట్ అయింది అని అంటే మీరు పండుకుంటారా? నా మాట ఒక్కసారి నిన్నరా బిడ్డ? అస్సలు వినరు. ఎందుకు? మా అన్న చెప్పింది నా నెత్తెంటికతో సమానం అని నన్ను గంజిలో ఈగోలిగా తీసి పారేస్తారు. కాకపోతే నిద్రపోకపోతే ఏం జరుగుతుందో ఎరికేనా? ఏం జరుగుతుందో ఎరికేనా అంటే డెబ్బె ముఖాలు వేసుకొని చూస్తావేంద్రా? అస్సలు ముచ్చట చెప్తాను వినుర్రి. అసలు నిద్రపోకపోతే 1 గంట మనం అబ్బా ఇక లేట్ అయింది కదా, ఇక లేట్ అయితే ఏమున్నది, ఇవాళ మొత్తం నైట్ అవుట్ చేసుకుంటాం, చాటింగ్లు చిట్ చాట్లు నైట్ అవుట్లు గీట్ అవుట్లు అని అనుకుంటాం కదా. కానీ గట్లా పండుకోవద్దు. ఎందుకంటే లేట్ గా పండుకోవద్దట, ఎప్పటికీ యాళ్ళకే పండుకోవాలి. 1 గంట లేట్ గా పండుకున్నాం అనుకో ఏమైతే దొరికేనా 4 దినాల పాటు ఈ నిద్రలేమినైతే మళ్ళీ సరి సమానం చేయాలట. అంటే 4 దినాల టైం పడుతుందట. 1 గంట లేటుగా పండుకుంటే దాన్ని సదరేదందుకు. చూసిరా, గిట్లా పండుకునేటోళ్ళకైతే నేను ఒక ముచ్చట చెప్తున్నా, మంచిగా వినుర్రి. ఇక రోజుకైతే 8 గంటల నిద్ర తాకుతేనట ఎంత ప్రమాదమో తెలుసా? ఇక పని ఎక్కువైందనో, లేకపోతే పార్టీ చేసుకుంటున్నామో, లేకపోతే రేపు సెలవు కదా ఇవాళ నైట్ అవుట్ చేద్దామో అని నిద్ర మీద నిర్లక్ష్యం చేసిరనుకో, ఈయనకైతే భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఈ ముచ్చట నేను అంటలేను, డాక్టర్ సాబులు చెప్తున్నారు. 1 రోజు గంట నిద్రపోకపోతే దానికైతే భారీగా 4 రోజుల సమయమే పడుతుందట దాన్ని సరిపుచ్చేందుకు. ఇక దీని మీదనైతే మెదడు మీద, జ్ఞాపక శక్తి మీద, ఏకాగ్రత మీద, ప్రశాంతత మీద ఇట్లా చెప్పుకుంటా పోతే ఇమ్యూనిటీ మీద కూడా దెబ్బతీస్తుందట. మరి నిద్ర ఎందుకు చక్కగా పోరు? నిద్రపోతే ఇవన్నిటి మీద దెబ్బ పడదు కదా. కాబట్టి ఈ వీడియో చూసిన జనాలారా, నా అక్కలారా, తమ్ముళ్ళారా, మంచిగా ప్రశాంతంగా నిద్రపోర్రి, ప్రశాంతంగా లేవుర్రి. ఇట్లాంటి పద్ధతులు అయితే పాటిస్తే మంచిగా ఉంటది. ఇక తెలంగాణలో అయితే నెక్స్ట్ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనట. రామచంద్రరావు సార్ అయితే క్షేత్రస్థాయి నుంచి
రాష్ట్ర స్థాయి వరకు అయితే పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీని అయితే తీసుకుపోతారట. ఇక తెలంగాణలో ఇంకొక ముచ్చట ఏంటంటే వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ చీఫ్ అయితే రామచంద్రరావు సార్ అయితే అన్నారు. ఇక హైదరాబాదు గట్కేసరు పరిధిలో అన్నోజీ కూడా ఉన్నది కదా, పార్టీ మండల డివిజన్ అధ్యక్షులతో అయితే వర్క్ షాప్ అయితే సార్ అయితే చేసిండు. ఆ వర్క్ షాప్ ముగించుకొని సమావేశాన్ని అయితే నిన్న నిర్వహించినటువంటి పార్టీ మీటింగ్ లా బలోపేతం చేయాలి, పార్టీని బలోపేతం చేసే దిశగానైతే ముంగడి తీసుకుపోయి వ్యూహాలు రచించాలి, కార్యకర్తలకైతే దిశానిర్దేశాలు చేయాలి అని సార్ అయితే అంటున్నాడు. ఇక మరి ఏం జరుగుతుందో చూడాలి. అబ్బా ఇగో గియ్యుల్లా ఈ నేటి వార్తలు మంచిగా అయితే తీసుకొని వచ్చారు కదా, మళ్ళీ మంచి నేటి వార్తలతో అయితే ఇగో ఈ కిర్రాక్కున మీ ముంగడికైతే డైలీ వస్తాడులా. మరి గిట్టనే నన్నైతే ఆశీర్వదించి ముంగడి తీసుకుపోర్రి. ఉంటా మరి, శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.